నమస్తే సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రధాన కథనం మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ప్రధానంగా కథనం ఏంటంటే పల్లెల్లో జరుగుతున్న సాదా బయనామాల పంచాయతీ. ఇలాంటి పంచాయతీల మీద అసలు అవుతుందా కాదా అని దరఖాస్తులు చేసి ఎదురు చూస్తున్న రైతన్నల గురించి ఈ కథనం మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కథనం సాక్షి పత్రికలో ప్రచురించడం జరిగింది. కావున మొత్తం దరఖాస్తులు 70% ఆర్డీఓ గారి లాగిన్లో ఉన్నాయంట. ఆర్డీఓ గారి లాగిన్లో నుండి తహసీల్దార్ లాగిన్లో నుండి ఆర్డీఓ గారి లాగిన్కి పంపించడం జరిగింది. 70% దరఖాస్తులు రావడంతో దాంట్లో తహసీల్ 10% మాత్రమే రికార్డులు పరిశీలించి 10% మాత్రమే అయ్యే పనులు ఏమన్నా ఉంటే ఇక్కడ నుంచి అయ్యేటివి ఇక్కడ చేసి మిగతావి ఆర్డీఓ గారు లాగిన్కు పంపించారు. 70%లో 10% అంటే 60% పెండింగ్ ఉన్నట్టే, అది మీకు అర్థమవుతుంది. ఈ నెల 20 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 118 సర్వే నెంబర్లు ద్వారా దరఖాస్తులని తీసుకున్నారు. దరఖాస్తులని ఆ శాఖల అధికారులు తీసుకున్నారు. పరిగణంలోకి తీసుకొని మొత్తం దరఖాస్తులు వచ్చేసి 9 లక్షల సాదా బయనామా దరఖాస్తులు మన ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. దానికి గాను తహసీల్దారులు తమ లాగిన్ నుండి ఆర్డీఓ గారికి బదిలీ చేశారు. ఎంత బదిలీ చేశారు? 60% పైగా, 60% అంటే 60% పైగా ఆర్డీఓ గారి పైకి బదిలీ చేశారు. ఈ సాదా బయనామాల ద్వారా పల్లెల్లో ఎన్నో పంచాయతీలు మొదలవుతున్నాయి. దీనివల్ల సాదా బయనామా రార్చుకున్న వారు ఎప్పటికైనా మన పొలం తిరిగి వస్తుందా అని దరఖాస్తులు చేసుకొని చూసి కళ్ళు కాయలు కాస్తున్న పరిస్థితి కూడా రైతులకు పల్లెటూర్లలో మీకు కనపడుతుంది. ఈ సాదా బయనామాల ద్వారా పల్లెల్లో ఇప్పటికి కూడా పంచాయతీలు కూడా మొదలవుతుంటాయి. అప్పుడప్పుడు నేను మీకు సాదా బయనామా రాసిచ్చిన ఇప్పటికీ నాకు పొలం అయితే లేదని పల్లెల్లో పంచాయతీలున్నాయి. కానీ 60 ఏళ్ళ నుండి ఇన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. 60 సంవత్సరాలుగా పైగా నుండి తిరస్కరించుకుంటూ ఇన్ని దరఖాస్తులు సాదా బయనామాలు పెండింగ్లో ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి అధికారులకు పర్యవేక్షణలో కింది స్థాయి అధికారులకు సూచనలు తెలియజేసి సాదా బయనామాల ద్వారా ఏమన్నా ఉంటే రైతులకు ఎవరైతే రైతుది సాదా బయనామా కిందికి ఈయన పొలం రైతుదే అని అధికారులు గుర్తించి రైతులకు న్యాయం చేయాలి. పల్లెల్లో పేరుకపోతున్న రెవెన్యూ సమస్యలు ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ భాగంగానే పల్లెల్లో సమస్యలు పేరుకోపోతున్నాయి. రైతులు కూడా పొలాలని సాదా బయనామాల ద్వారా తీసుకొని ఈ కేసులు కోర్టులో వేసుకొని టైం వృధా చేసుకొని అటు ఇటు జీవితం కొనసాగించలేక ఆత్మహత్యలకు కూడా చేసుకుంటున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం కూడా సాదా బయనామాల ద్వారా ఎన్నో అంతో ఇంతో కొంత పరిష్కార దిశగా తీసుకెళ్ళింది. ఈ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు మేలు జరిగేటట్టు సాదా బయనామాల ద్వారా ఈ పెండింగ్లో ఉన్నాయి ఎంబడే ప్రభుత్వం దృష్టికి పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు మేలు జరిగేటట్టు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు